అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా ఈ ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఫుల్ క్రీమ్ మిల్క్ పాలు పోసుకోవాలండి. ఈ పాలతో చేస్తేనే మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా వస్తుంది. నేను 2 లీటర్ల పాలతోటి మీకు చూపిస్తున్నాను. ఈ 2 లీటర్ల పాలలో ఒక అరకప్పు తీసి పక్కన పెట్టుకోవాలండి. పాలు పోసిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి ఇలా కలుపుతూ మరిగించాలి. ఇప్పుడు వేరే బౌల్లో 3 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి. మీ దగ్గర ఈ కస్టర్డ్ పౌడర్ లేనట్లయితే కార్న్ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు. కానీ పిల్లలకి కార్న్ఫ్లోర్ అంత మంచిది కాదు కాబట్టి ఇలా కస్టర్డ్ పౌడర్తోనే చేసుకోండి. పాలు పోస్తూ ఇలా ఉండలు అనేది లేకోకుండా కలుపుకోవాలి. పాలు కూడా కాచి చల్లార్చిన పాలే పోసుకోవాలండి. పాలు కాస్త చిక్కబడేంత వరకు కూడా మరిగించాలండి. అప్పుడే ఐస్ క్రీమ్ క్రీమీగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో అరకప్పు పంచదార వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుందండి. ఇప్పుడు ఈ పాలల్లో కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పాలు పోసుకోవాలండి. ఈ పాలు పోసేటప్పుడు కంపల్సరీ స్టవ్ సిమ్లో పెట్టుకుని కలుపుకోండి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండకట్టే ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఈ మాత్రం బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోవాలి. చూడండి, చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. కన్సిస్టెన్సీ ఇట్లా ఉంటే మనకి ఐస్ క్రీమ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3-4 స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. మీ దగ్గర ఈ ఫ్రెష్ క్రీమ్ లేనట్లయితే పాల మీద ఉండే మీగడ వేసుకునైనా చేసేసుకోవచ్చు. అందుకనే నేను అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చని మీకు చెప్పానండి. ఇప్పుడు దీన్ని ఫోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్లెండ్ చేసుకుని స్టీల్ బాక్స్లో పోసేసుకోవాలండి. మీ దగ్గర ఏ బాక్స్ ఉన్నా కానీ మనం ఐస్ క్రీమ్ అనేది రెడీ చేసుకోవచ్చు. అంటే స్టీల్ బాక్స్ అనేది అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి నేను బాక్స్లో పోసి మీకు చూపిస్తున్నాను. ఇది రాత్రి అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చూడండి, మీకు మరుసటి రోజు చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా మన ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయిందో. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ సమ్మర్లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు పైన కొంచెం టూటీ ఫ్రూటీ వేసుకుంటే పిల్లలకి చూడటానికి కూడా అట్రాక్షన్గా ఉంటుందండి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ఈ ఐస్ క్రీమ్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.